కృష్ణకుమారి గారు నమస్తే అండి. నమస్తే అండి. మేడం, 5 సంవత్సరాల క్రితం 2019 ఎలక్షన్లు ఇలాగే పలు దఫాల్లో జరిగాయి. ఆ ఎలక్షన్లు జరిగేటప్పుడు క్లియర్గా అర్థమైపోయింది. ఆ, మోడీ వేవ్ ఉంది. పుల్వామా బాలాకోట్ పుణ్యం అని అప్పుడు మోడీ భయంకరమైన మోడీ వేవ్ ఉంది. అప్పట్లో బాగా ఉమ్, బాగా గెలుస్తున్నారు అనేది కూడా ఉంది. మోడీ వర్సెస్ రాహుల్ గాంధీలో కూడా రాహుల్ గాంధీ తేలిపోయారు. ఇప్పుడు ఉమ్. 4 ఫేజులు అయిపోయి ఉన్నాము. చూస్తా ఉంటే బహుశా మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అవ్వరు. అసలు ఎన్డీఏ కూడా అయ్యే అవకాశం తక్కువ ఉన్నాయి. 2004లో మాదిరి ఇండియా కూటమి వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా అనిపిస్తుంది. సరే, రిజల్ట్స్ వచ్చిన తర్వాత అది అవునో కాదో తర్వాత తెలుస్తుంది. ప్రస్తుతానికైతే అనిపిస్తుంది. అసలు ఇండియా కూటమి అంటూ అధికారం చేపడితే ప్రధాని ఎవరు అవ్వచ్చండి? మీ అంచనా ఏంటి? ఇప్పుడు దేశ్కి నేత రాహుల్ గాంధీ అంటున్నారు. ప్రియాంక గాంధీ దేశ్కి నేత, ఆమె మరో ఇందిరాగాంధీ అంటున్నారు. ఏమన్నా కానివ్వండి, ఆ కుటుంబానికి మట్టుకు మేమే పదవిలో ఉండాలి, మేమే పిఎం అవ్వాలి అని వాళ్ళు అనుకోవట్లా. వాళ్ళు కాంగ్రెస్ పార్టీని పరిపుష్టం చేయడం ఎలా అని చూస్తున్నారు. ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీయే దిక్సూచి అనేలాగా వాళ్ళు చేస్తున్నారు. రాహుల్ జోడో యాత్ర చేసినా, న్యాయ యాత్ర చేసినా, ఏం చేసినా సరే, ప్రెస్ ముందు ఎన్నిసార్లు ఇంటర్వ్యూలు ఇచ్చినా సరే, ఒక ఘనత ఏంటి అంటే రాహుల్ గాంధీ ఏ హోదాతోటి ఇవన్నీ చేస్తున్నాడు, ఏం ఆశించి ఇవన్నీ చేస్తున్నాడు అంటే, ప్రెస్ ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు అంటే, ప్రెస్ లో మోడీని సంధించే మోడీని ఉద్దేశించి సంధించే ప్రశ్నలకి మోడీ వైపు నుంచి ఏ రోజైనా సమాధానం వచ్చిందా? రాలా. అంటే సమాధానం చెప్పలేని ప్రశ్నలు మోడీ వేయటం, రాహుల్ గాంధీ వేయడం కాదండి. సమాధానాలు చెప్పుకోలేని పరిస్థితుల్లో మోడీ ఉన్నాడు. చెప్పుకోవడానికి ఏమీ లేదు అక్కడ. అలాంటి సంకట పరిస్థితుల్లో ఇరకాటంలో పెట్టడంలో రాహుల్ గాంధీ ఈరోజు ఆ, ఆరితేరాడని చెప్పొచ్చు. ఒకప్పుడు అతన్ని పప్పు 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 అని చెప్పి అతన్ని ఉమ్, అతని ప్రతిష్టని ఎంత మసకబార్చారో మనం చూసాం. అతని దగ్గర ఒక రకంగా ఇందిరాగాంధీ లక్షణాలు, ప్రియాంక గాంధీ దగ్గర కూడా ఆ చాలా సామాన్యుల్లో సామాన్యుడిగా కలిసిపోవటము, ఆ సామాన్యుల ఇళ్లలోకి వెళ్ళిపోయి వాళ్ళతోటి వాళ్ళు తినేది తీసుకొని తినడం కావచ్చు. ఏదైనా ఏం చేసినా ఎక్కడ నటన అనేది కనిపించదు. అతను వేసుకునే బట్టల దగ్గర నుంచి, అతను వేసుకునే షూస్ దగ్గర నుంచి, అతని ఆహార్యం కానీ ఏది కూడా ఒక ప్రైమ్ మినిస్టర్ మునిమనవడిగా కానీ, మనవడిగా కానీ, కొడుకుగా కానీ ఎక్కడ అతను ఆ అహంకారం గాని అహంభావం గాని చూపించకుండా, అసలు నిజంగా మెయింటైన్ చేయాల్సినంత ప్రొఫైల్ కూడా మెయింటైన్ చేయకుండా చాలా సాదాసీదాగా ఉంటాడు అనే పేరు రాహుల్ గాంధీ తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఇదే రాహుల్ గాంధీని, మోడీని గనక మనం పక్క పక్కన పెట్టి చూస్తే గనక, పదవిలోకి వచ్చిన దగ్గర నుంచి మోడీ వేసినన్ని పగటి వేషాలు, మోడీ వేసినన్ని ఉమ్, విచిత్ర వేషధారణలు మరెవరూ వేయలేదు. అంటే అతనికి ఎక్కడో ఎక్కడో మారుమూల ఈ అరిస్టోక్రటిక్ థాట్ ప్రాసెస్ మీద మోజుంది అనేది అర్థమవుతుంది. నేను టీ అమ్మాను, నేను బీసీని, ఆ ఇలా ఇలా కథలు కథలు చెప్పేవాడు కదా మనకి. ఆ ఆ ఆ కథలు పై కథలే, కానీ అతని మనసంతా ఒక అరిస్టోక్రసీ మీద, అంటే ఒక రాచరిక వ్యవస్థ మీద, అలాగే ఒక నేను ఒక కులీన వంశానికి చెందిన వాడిని, వంశంలో పుట్టుంటే ఎంత బాగుండేది అనే ఆప కనిపిస్తుంది అతని దగ్గర. అంటే వచ్చిన అవకాశాన్ని వదులుచుకోకుండా ఆ డ్రెస్సులు వేసుకోవటంలో కావచ్చు, మాట్లాడడంలో కావచ్చు, ఫోటోషూట్లు చేసుకోవటంలో కావచ్చు, ఏ రకంగానైనా సరే ఒక సినిమా యాక్టర్ల లాగా డైలాగులు సాగదీసి సాగదీసి మాట్లాడడంలో కావచ్చు, ఏ రకంగా చూసినా గాని అతని దగ్గర మనకి కనిపించిన ఆ, ఈ వ్యవహార శైలి ఏదైతే ఉందో మనం మరి ఎవరి దగ్గర చూడాల ఇంతవరకు. పైగా అతనికి ఎంత పేరు పిచ్చి అంటే, సాక్షాత్తు పటేల్ పటేల్ అని చెప్పి చాలా ఓవర్ యాక్షన్ చేస్తాడు కదా. పటేల్ విగ్రహానికి బోలెడు డబ్బులు ఖర్చు పెట్టాడు కదా. మరి ఆ పటేల్ పేరుతో ఉన్న స్టేడియాన్ని ఆధునీకరించి
తను బతికుండగానే తన పేరు పెట్టుకున్న ఘనత అసలు ప్రపంచంలో ఎవరికి ఉండదు, హిట్లర్ లాంటి వాడికి తప్పితే. ఆ నార్సిస్టిక్ మెంటాలిటీ ఉన్న వాళ్ళకి తప్పితే ఎవ్వరికి అసలు అలాంటి ఊహే రాదు. ఎందుకంటే ఇప్పుడు ఉమ్, అన్- చెప్పుకుంటుంటే మన ప్రధానమంత్రి గురించి మనం ఇలా మాట్లాడుకోవటం సిగ్గుగా అనిపిస్తుంది, కానీ ఎంత పిచ్చి లేకపోతే పటేల్, మరి వీళ్ళు నోరు తెరిస్తే పటేల్ పేరు చెప్పుకుని బతుకుతారు కదా. అంటే ఈ విగ్రహాలు పెట్టడం అంతా బూటకమా? వీళ్ళకి నిజంగా పటేల్ అంటే పటేల్ని వాడుకున్నారా వీళ్ళు? మొరా జవహర్లాల్ నెహ్రూని పటేల్ని కంపేర్ చేసి జవహర్లాల్ నెహ్రూని పక్కకు నెట్టడం కోసం పటేల్ని తెచ్చుకొచ్చి పెట్టారా మన అందరి ముందు అనేది సుస్పష్టం. సరే, మోడీ వ్యవహార శైలి ఇలా ఉంది. మరి దీనికి భిన్నంగా రాహుల్ గాంధీ వ్యవహార శైలి గురించి మాట్లాడుకున్నాం. మరి అసలు నిజంగా ఈ కుటుంబంలో వాళ్ళకి ప్రధానమంత్రి పదవి మీద ఆశ ఉందా అని గనక చూసుకుంటే గనక అది ఏ కోశానా లేదనిపిస్తుంది. వాళ్ళు ఎంతసేపు ఇది ఉమ్, ఉమ్, మన పార్టీ మన పార్టీని మనం ఎట్లా ఆ పెంచుకోవాలి, ఎలా పెద్దదాన్ని చేయాలి, పోయిన ప్రతిష్టని ఎట్లా తెచ్చుకోవాలి, ప్రజలకి ఎట్లా ఏ విధంగా యూపీఏ 1, 2లో వీళ్ళు వీళ్ళు ప్రచారం చేసినంత అవినీతి నిజంగా ఆ ఆ పార్టీలో జరిగిందా అంటే ఒక ఆశ్చర్యార్థకమే, ఒక ఒక ప్రశ్నార్థకమే అది. మరి ఇప్పుడు జరిగిన ఆ కుంభకోణాలతో పోలిస్తే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వ ఆస్తుల్ని అమ్మకాల్లో పెట్టిన దాంతో చూస్తే గనక కాంగ్రెస్ పార్టీ చాలా ఉన్నత స్థితిలో ఉన్నట్లు లెక్క. వాళ్ళ పరిపాలన, వాళ్ళు ఒక నిర్భయ ఘటన జరిగితే వాళ్ళు నిర్భయ చట్టం తీసుకొచ్చారు, నిర్భయ ఫండ్ తీసుకొచ్చి పెట్టారు. అదే మీరేం చేశారు? కతువా, ఉన్నావ్, అత్రాస్, మణిపూర్, మళ్ళీ రెజ్లర్స్, ఇవన్నీ సరిపోనట్లు వీటన్నిటిని మించిన కుంభకోణం కర్ణాటకలో జరిగింది. మీ భాగస్వామి పార్టీలోనే జరిగింది. ప్రజ్వల్ రేవణ్ణ ప్రజ్వల్ రేవణ్ణ తండ్రి, తల్లి ముగ్గురు కలిసి ఈ కుంభకోణంలో పాలు పంచుకున్నట్లుగా ఇప్పుడు తేట తెల్లం అయిపోయింది. రేపో మాపో వాళ్ళ అమ్మను కూడా అరెస్ట్ చేసే పరిస్థితి వచ్చింది. అంటే మీరు అసలు ప్రజ్వల్ని ఎందుకు పంపించారు? దేశం దాటి వెళ్ళనిచ్చారు మీరు? ఉంటే చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకుంటే కుమారస్వామికి కోపం వస్తుంది. కుమారస్వామికి కోపం వస్తే మనకు అక్కడ సీట్లు రావు. ఇదే కదా మీ 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 ఫార్ములా అయితే ఇదే కదా. మరి ఇలా మీ చేసిన మీకు నిర్భయ ఘటనకి నిర్భయ చట్టం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. మరి మరి ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని పూర్వస్థితి ఉచ్చస్థితిని తీసుకురావటం కోసం రాహుల్ గాంధీ, అలాగే సోనియా గాంధీ, ముఖ్యంగా సోనియా గాంధీ పెద్దగా ప్రజల్లోకి రాలేకపోవచ్చు, కానీ ఆమె అప్పుడప్పుడు ఇస్తున్న ప్రెస్ స్టేట్మెంట్లు కావచ్చు, కాంగ్రెస్ పార్టీని ఉత్తేజపరిచేలాగా చేయటం కావచ్చు, ఆ ఏది ఏమైనా ఉమ్, ఎవరి పాత్ర వాళ్ళు. ఇంకా మరీ ముఖ్యంగా ఇవాళ ప్రియాంక గాంధీ తెలంగాణకి 2 సార్లు వచ్చారు. ఆ మాట్లాడే విధానము, తీరు ఇదంతా ఇందిరమ్మని మరిపిస్తుంది అని చెప్పి ప్రజలంతా మాట్లాడుకోవటం చూసాం. అంటే ఒక రకంగా ఒక 2 ఆశాజ్యోతులు ఇవాళ ఉమ్, కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రపంచానికి కనిపిస్తున్నాయి. మరి ఈ ఆశాజ్యోతులకి పదవీకాంక్ష లేదు అనేది కూడా మనకి తేలిపోతుంది. ఈ పరిస్థితుల్లో మరి ఎవరు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నారు కదా, మీ చేత కాదు మీకు, మీరు ఒక ప్రధానమంత్రి క్యాండిడేట్ ని కూడా మీరు ప్రకటించలేని దుస్థితి కాంగ్రెస్ పార్టీది. రాహుల్ గాంధీ పేరు చెప్తే వచ్చే ఓట్లు కూడా రావు, అందుకే మీరు చెప్పుకోవట్లేదు, మీకు అసలు ప్రధాన క్యాండిడేటే లేరు, అదే మాకైతే చూడండి మోడీని చూపిస్తున్నాం మేము అని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక వ్యక్తిని చూపించి ఓట్లు అడగటం చాలా తప్పు. ముందే ప్రధానమంత్రిని చూపించి అడగటం చాలా తప్పు.
రేపు పొద్దున ఎలక్షన్లు అయిపోయిన తర్వాత, పార్లమెంట్లో సీట్లు వచ్చిన తర్వాత మీ పార్టీ పార్లమెంటరీ మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్ లో ఏకగ్రీవంగా ఎన్నికైతే ఏకగ్రీవంగా, లేదు అనుకుంటే భిన్నాభిప్రాయాలు ఉంటే ఓటింగ్ ద్వారా మీరు మీ నాయకుడిని ఎన్నుకోవాలి. కానీ మీరు ముందే నన్ను మూడోసారి ప్రధానమంత్రిని చెయ్యండి అని ఆయనే చెప్పుకోవడం అంత రాజ్యాంగ వ్యతిరేకం ఇంకొకటి లేదు. మరి వాళ్ళు అన్నిటికీ తిలోదకాలు ఇచ్చిన పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ మట్టుకు ఇలాంటి విషయాల్లో చూచాయిగా వీళ్ళైతే బాగుంటది అని చెప్తారు. అలా ఇవాళ వాళ్ళు చేసిన గొప్ప పని ఏంటి అంటే, మేము ఎస్సీలతోటి, ఎస్టీలతోటి, మైనారిటీలతోటి ఉన్నాము అని వాళ్ళు చెప్పుకోవటమే కాకుండా చేతల్లో కూడా చేసి చూపించిన ఘనత వాళ్ళకి ఉంది. ఆ ఘనత ప్రకారం చూసుకుంటే వాళ్ళు మల్లికార్జున ఖర్గేని వాళ్ళ జాతీయ అధ్యక్షుడిగా పెట్టడం అనేది మామూలు విషయం కాదు. ఎస్సీ ఎస్టీలకి వాళ్ళు మొదటి నుంచి కూడా మైనారిటీలకి ఒక పెద్దపీట వేసిన పార్టీగా కాంగ్రెస్ పార్టీని చెప్పుకోవచ్చు మనం. మరి ఇవాళ మల్లికార్జున ఖర్గే ప్రధానమంత్రి అయితే గనక ఒక రకంగా ఈ దేశంలో ఈ బీజేపీ వాళ్ళలాగా ఉత్తుత్తి రామ్నాథ్ కోవింద్ని పెట్టారు. ఆయన ఎస్సీ, ఆయన పెట్టి ఏం చేశారండి? ఆయన కొన్ని గుళ్ళల్లోకి కూడా రానివ్వలేదు. గుళ్ళల్లోకి రానివ్వకపోవటమే కాదు, అసలు ఆయనకి కరచాలనం ఇవ్వటానికి కూడా ఇష్టం లేకుండా దండాలు పెట్టిన పరిస్థితి చూసాం మనం. ఆఖరికి వాళ్ళని చూసి పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్నట్లు కేసీఆర్ కూడా అదే పని చేశాడు. ప్రణబ్ ముఖర్జీ వస్తేనేమో కాళ్ళ మీద పడ్డాడు, రామ్నాథ్ కోవింద్ వస్తేనేమో దండం పెట్టేసి ఊరుకున్నాడు. ఈ వివక్ష, ఇలాంటి వివక్ష కాంగ్రెస్ పార్టీలో ఉండదు. ఎక్కడో ఒక చోట ఒక లోకల్ పార్టీ ప్రాబల్యం ఉన్న లోకల్ పార్టీ లోకల్ లీడర్ ఎవరన్నా చేస్తారేమో కానీ లోకల్ గా, కానీ దేశవ్యాప్తంగా చేసే వాటి విషయాల్లో మట్టుకు కాంగ్రెస్ పార్టీ చాలా చాలా అంటే ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి వాళ్ళు ప్రాణం ఇస్తారు అన్నట్లుగానే పనులు కూడా చేస్తారు. రేపు పొద్దున మల్లికార్జున ఖర్గే పిఎం అయ్యారనుకోండి, చాలా మంచి పరిణామం అది. ఏం మల్లికార్జున ఖర్గేకి ఏం తక్కువ? అతను కాంగ్రెస్ కి ప్రాణం పెడతాడు, పార్టీయే ముఖ్యం అనుకుంటాడు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటేనండి, ఏ పార్టీ అయినా సరే, అది తెలుగుదేశం పార్టీయా, లేకపోతే జనసేన పార్టీయా, లేకపోతే వైఎస్ఆర్ పార్టీయా, కాంగ్రెస్ పార్టీ, ఏ పార్టీలకు అతీతంగా ఒక నాయకుడు నేను ఈ పార్టీలో ఉన్నాను అంటే పార్టీ ముందు తర్వాత నేను అని ఉండాలి. ముందు నేను తర్వాత పార్టీ అని అని ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ప్రమాదకారులు ఈ దేశానికి. వాళ్ళకి వాళ్ళు పార్టీని ముందు పెట్టాలి. ఏదైనా ఒక మీమాంస వస్తే గనక, ఏదైనా ఒక విపత్కర పరిస్థితి వస్తే, నేనా పార్టీ అని తేల్చుకోవాల్సిన పరిస్థితి వస్తే, పార్టీ అనే పరిస్థితిలో ఏ రాజకీయ పార్టీలో అయితే ఎక్కువ మంది ఉంటారో ఆ పార్టీ వల్ల ఈ దేశానికి ఉపయోగం ఉంటుంది. అలా కాకుండా నేను ముందు, నా వెనక పార్టీ అనుకునే వ్యక్తులు ఎవరైతే ఉంటారో, ఈ ఈ ఇండివిజువలిజం అంటే వ్యక్తివాదం పెరిగిపోయినప్పుడు అది ఫ్యాసిజానికి దారితీస్తుంది తప్పితే ప్రజాస్వామ్యానికి అది అది గుర్తు కాదు. మరి ఆ విషయంలో మనం చూస్తున్నాం, మోడీ విషయంలో చూస్తుంటే మోడీ షా ద్వయం ఎలా ఇద్దరు ఒకటే, వాళ్ళిద్దరు అవిభక్త కవలలు. ఈ అవిభక్త కవలలు దేశానికి ఎంత చేటు చేశారో మనం చూసాము. వీళ్ళని చూసిన తర్వాత అయినా సరే ఇలాంటి ఛాయలు ఇలాంటి జాడలు లేని కాంగ్రెస్ పార్టీ గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సిందే. కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయాల్ని గౌరవించాల్సిందే మనం. ఇప్పుడు ఈ నిర్ణయాల్లో రేపు రాబోయే రోజు తీసుకోవాల్సిన గొప్ప నిర్ణయం నాకు తెలిసి ప్రియాంక గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ వాళ్ళకి పదవి మీద కాంక్ష లేదు. వాళ్ళు పార్టీని నడిపించడానికే ముందుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఒకవేళ అసలు రాహుల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయితే ఎవరు కాదంటారు చెప్పండి? ఎవరైనా కాదంటారా? కాదంటారు కదా. ప్రియాంక గాంధీ నేను వస్తాను అంటే ఎవరైనా కాదంటారా? కానీ మరి మల్లికార్జున ఖర్గే ఎందుకు ఇచ్చారు వాళ్ళు?
వాళ్ళకి పదవికాంక్ష లేదు, వాళ్ళు పార్టీ కోసమే పనిచేయాలనుకుంటున్నారు. ఈ ఈ విధంగా చూసుకుంటే గనక మల్లికార్జున్ ఖర్గే ప్రధానమంత్రి అయ్యే వ్యవహారానికి ఖచ్చితంగా రేపొద్దున చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు కూడా తోడ్పాటిస్తారని నేను నమ్ముతున్నాను. అవసరం కూడా, అవసరం కూడా. ఆంధ్రప్రదేశ్కి మోడీ చేసినంత అన్యాయం, ఎన్డీఏ ప్రభుత్వం చేసినంత అన్యాయం మరి ఎవ్వరూ చేయలేదు, చెయ్యబోరు కూడా. ఇంత పనిగట్టుకుని అన్యాయం చేయటం అనేది ఉండదు. ఇప్పుడు ప్రకృతి సిద్ధంగానో లేకపోతే పరిస్థితులు మన చెయ్యి దాటిపోయో లేకపోతే ఇంకోటి ఇంకోటి అన్యాయాలు జరుగుతాయి, కానీ పనిగట్టుకుని అన్యాయం చేయడం అనేది మటుకు మోడీకే చెల్లింది. అందుకే రేపొద్దున చంద్రబాబు నాయుడు ఒకవేళ ఈ చర్య తీసుకుంటే కూడా ఎవ్వరూ తప్పు పట్టరు, ఆశ్చర్యపోరు. వీళ్ళకి కుక్క కాటుకు చెప్పు దెబ్బ ఇలాగే కొట్టాలి అనే దాన్ని కూడా ఆ అనుకుంటారు తప్పితే ప్రజలు అలాంటి సందర్భం కోసమే నాలాంటి వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. బహుశా చాలా మంది ఎదురు చూస్తూ ఉండుండొచ్చు. ఆమ్, ఈ ఈ రకంగా మనం మల్లికార్జున ఖర్గేకి ఒక ఎస్సీ నాయకుడిని దేశ ప్రధాని అయితే ఎస్సీలకి ముందు వాళ్ళ ఆత్మగౌరవం కావచ్చు, వాళ్ళ ధైర్యం కావచ్చు, స్థైర్యం కావచ్చు పెరుగుతుంది అనిపిస్తుంది. ఈ 10 ఏళ్లలో మేము రిజర్వేషన్స్ తీసేస్తామని, లేకపోతే ఇంకోటి చేస్తామని, రాజ్యాంగ సవరణలు చేస్తామని ఆ చాలా ప్రగల్భాలు పలికారు. వాటన్నిటికీ చెక్ పెట్టాలి అంటే గనక మల్లికార్జున ఖర్గే లాంటి వాళ్ళు రావాలి. అలాగే రాజ్యాంగానికి కట్టుబడి ఉంటాము, రిజర్వేషన్స్ ని పరిరక్షిస్తాము, ఎస్సీ ఎస్టీ మైనారిటీల సంక్షేమమే ఈ దేశ సంక్షేమం అనే నమ్మే కాంగ్రెస్ పార్టీ కూడా రావాలని కోరు. ధన్యవాదాలండి. చూద్దాం మరి పివి నరసింహారావు గారి లాంటి ఒక బ్రాహ్మణ్ని చేశారు, తర్వాత మన్మోహన్ సింగ్ లాంటి ఒక మైనారిటీని చేశారు, మల్లికార్జున్ ఖర్గే గారు ఒక దళితుడు కూడా అవ్వాలని కోరుకుందండి. ధన్యవాదాలు.